హాయ్ అంకుల్, మొత్తం రిలాక్స్గా కూర్చొని పేపర్ చదువుతున్నారు. మొత్తం పనులను అయిపోయినాయా మరి? పనులు అయితే అన్ని దగ్గర పెట్టేనా అని ఇక అయిపోయినట్టే. ఇక ఊరికి మొదలు నాటేసిండ్రు, ఊరికి మొదలు పొలం కోసారు, ఇప్పుడేమో వడ్లు కుప్ప పడ్డాయి. ఏదోనో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అంకుల్. చేసే పని అది కాదు నాని, ఏ పని చేసినా టైంకు కరెక్ట్ చేయాలి. అదే అంకుల్, మీరు ఏ పని చేసినా కరెక్ట్గా పర్ఫెక్షన్తో చేస్తారు. అసలు మాలాంటి వాళ్ళందరూ మీ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజుల్లో జనరేషన్ ఎత్తున్నదా అని అన్నీ మీకే తెలుసు అనుకుంటారు. ఇప్పుడు మేము చెప్తే ఇంత అట్లున్నారా? అవును అంకుల్. అరే చెప్పడం మర్చిపోయినా, మొన్న మీకు 2 పైసలు ఇద్దామని చెప్పి ఇంటికి వచ్చిన, కానీ మీరు లేరు. మీ పెద్ద కూతురికి ఇచ్చిన, మరి మీకు చెప్పిందా? అవునా, మా జానానికి ఏం చెప్పలే కదా, మరి నువ్వే ఇంటికి అని మేము అనుకుంటాను. చెప్పలేదా? అదేంటి అంకుల్, మొన్న 1వ తారీఖు రాగానే ఇచ్చేసిన అంకుల్. సరే, నా బిడ్డని తెలుసుకుంటావు. జానవా నానా జానవా, ఈ రాఘవాళ్ళు 2 పైసలు ఇచ్చినాడు కదా, నాకు చెప్పలేదు 1000 రూపాయలు మరి ఇచ్చిన సంగతి. ఇచ్చిండు నాన్న, నేను వచ్చిన రోజే. ఏంది రాఘవా, నువ్వు ఇచ్చిన 1000 రూపాయలకు ఊరంతా సాటింపు చేస్తున్నావా? అయ్యో అట్లేం లేదు, ఏదో టాపిక్ వస్తే అంకుల్తో చెప్తున్నా అంతే. సరేలే నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి లోపలికి రావా? లోపలికి మాట్లాడేది ఏమున్నది బిడ్డ, అంతా మనమే కాదా, ఏంటి చెప్పు. నాన్న, నాకు ఈ సంవత్సరంలో పెళ్లి చేద్దాం అనుకుంటానవా? చదువునాక నువ్వే పెళ్లి చేసుకుంటావు నా బిడ్డ, ఏమైంది ఇప్పుడు మరి? అబ్బా, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను నాన్న, పీజీ చేద్దాం అనుకుంటానా. ఇంకో 2 సంవత్సరాల తర్వాత చేసుకుంటా. బాగా పరిస్థితి తెలుసే కదా బిడ్డ, పెళ్ళి అయినాక అవసరం ఇక్కడనే వరంగల్నే చదువుకో, ఏమవుతుంది? అబ్బా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న, ఇంకో 2 సంవత్సరాలు ఆగు. బిడ్డ ఇప్పుడు అత్త ఒకటే, అల్లుని చేయలేకనే ఊపిరి పోతుంది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, దానికి ఇంత సాయం చేసినట్టు వారం కొంచెం మంచిగా ఉంటుంది. నాకు అందుకే ఇంటికి రావాలంటే రాబుద్ది కాదు నాన్న. మా ఫ్రెండ్స్ అందరూ 2-3 ఇయర్స్ తర్వాత పెళ్లి చేసుకుందాం అని అనుకుంటారు, నువ్వేమో ఇప్పుడే నాకు చేస్తా అంటాను. బిడ్డ ఇండోర్స్ అంది నువ్వు చెప్పినట్టు నా ఒక్క మాట అనేది కాదులే. ఇప్పుడు నా అల్లుని గురించి నువ్వు అక్క గురించి ఒక నిమిషం ఆలోచించు. దివ్య, హరి, నేను వరంగల్కి పోయేస్తా. దివ్య, ఇప్పుడు వరంగల్ ఎందుకు హరి? మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసిండు, వరంగల్ అయితే జాబ్ ఉందట, ఒకసారి తెలుసుకుని వస్తా. మరి సరే, మరి తొందరరా హరి, అన్వేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి కదా. ఓకే అయితే మాట్లాడి తీసుకుందాం. సరే.